సార్ లైక్ ఇప్పుడు నేనెంత పర్ఫెక్ట్‌గా ఉన్నా, నా ఫ్యామిలీ హిస్టరీలో ఒకవేళ మదర్‌కో, ఫాదర్‌కో ఎవరికైనా హార్ట్ అటాక్స్ వస్తే, అది నాకు పుణికి పుచ్చుకోవడమే నా వారసత్వంలో భాగంగా. నేను తప్పించుకునే ప్రత్యామ్నాయం లేదా? ఇప్పుడు నాకొచ్చిందంటే నెక్స్ట్ నా ఫ్యూచర్ జనరేషన్ కూడా వచ్చే అవకాశాలు 100% ఉంటుందా? ఫ్యామిలీ హిస్టరీ అంటే ఏంటంటే ఈ గుండె పోటుకి కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే ఆ ఫ్యామిలీలో హై కొలెస్ట్రాల్ ఉండడానికి కానీ, కొన్నిసార్లు హై కొలెస్ట్రాల్ లేకపోయినా గానీ కొన్ని ఫ్యామిలీస్‌లో హార్ట్ అటాక్స్ ఎక్కువగా చూస్తుంటాం. హ్మ్. వాళ్ళలో సమ్ కైండ్ ఆఫ్ జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉంటుందన్నమాట. హ్మ్. అయితే ఈ జెనెటిక్ ప్రాబ్లమ్‌ని తప్పించుకోవడం అనేది ఉండదండి. సో, ఓకే. ఇప్పుడు మన ఫ్యామిలీలో హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువగా ఉందనుకోండి. మనం అదే ఫ్యామిలీలో మనకు అవే జీన్స్ వస్తాయి. హ్మ్. ఆ బ్యాడ్ జీన్స్‌ని ఏ రకంగానూ తప్పించుకోలేం. సో, ఓకే. అన్‌డౌటెడ్‌లీ మనకి కొంచెం హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఆ బ్యాడ్ జీన్స్ వల్ల. సో, అంటే నా లైఫ్ స్టైల్ ఎంత కరెక్ట్ చేసుకున్నా, నా నా ఫుడ్ హ్యాబిట్స్‌లో గానీ, నా బ్రతకడంలో ఎలాంటి మిస్టేక్స్ లేకపోయినా కూడా ఐ యామ్ వెరీ మచ్ ప్రోన్ టు హార్ట్ డిసీజెస్ అంటున్నారు. దెన్ రైట్. హౌ టు కరెక్ట్? వెన్ టు కరెక్ట్? ఏ రైట్. ఏజ్ నుంచి రైట్. సెట్ చేసుకోవాలి? సో, ఇప్పుడు మనకి ఫ్యామిలీ హిస్టరీ హార్ట్ అటాక్ ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి. ఇట్ డజంట్ మీన్ దట్ మనకి కంపల్సరీ వస్తుందని కాదండి. హ్మ్. సో, వాళ్ళేంటంటే ఈ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొలెస్ట్రాల్ కానీ, బీపీ జాగ్రత్తగా ఉండటం, స్మోకింగ్‌కి దూరంగా ఉండటం, స్ట్రెస్ తగ్గించుకోవడం ఇవన్నీ ముందు చిన్న వయసు నుంచే చేయాలి. రెగ్యులర్‌గా టెస్టులు చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేస్తే వాళ్ళ రిస్క్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కంటే తగ్గించొచ్చు. ఓకే. ఓకే. ఇంకొన్ని సార్లేంటంటే ఈ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి హై కొలెస్ట్రాల్ గుర్తించకుండా ఉంటుందనమాట. ఓకే. సో, మనం గుర్తించామనుకోండి, వాళ్ళకి ముందే కొలెస్ట్రాల్ టాబ్లెట్లు మొదలుపెట్టినా గానీ, అలాంటప్పుడు కూడా మన రిస్క్ చాలా వరకు గణనీయంగా తగ్గించొచ్చనమాట. ఓకే. సో, ఆహ్, ఇట్ డజంట్ మీన్ దట్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్ ఉంటే గనక కంపల్సరీ మనం తప్పించుకోలేమనేం లేదు. హ్మ్. మనం అన్ని టెస్టులు చేయించుకొని ప్రివెంటివ్ ట్రీట్మెంట్ అన్నీ తీసుకుంటే మన రిస్క్ చాలా వరకు తగ్గించొచ్చు. సో, బ్యాడ్ కొలెస్ట్రాల్ అండ్ గుడ్ కొలెస్ట్రాల్ హార్ట్‌కి ఎట్లా హెల్ప్ చేస్తది? ఎట్లా నష్టం చేస్తది? రైట్. సో, మనకి ఎప్పుడైనా మనం రొటీన్ టెస్ట్‌కెళ్ళినప్పుడు లిపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ చేస్తాం. అందులో లిపిడ్ ప్రొఫైల్‌లో మీరు గమనించినట్టయితే అందులో ఎల్‌డీఎల్ అని, హెచ్‌డీఎల్ అని, వీఎల్‌డీఎల్ అని ఉంటాయి. సో, ఇవన్నీ ఏంటంటే బాడీలో ఫ్యాట్‌ని క్యారీ చేసే ప్రోటీన్స్ బేసికల్లీ. అంటే హ్మ్. మన ఆహారంలో తీసుకున్న ఫ్యాట్ అంటే డైట్‌లో తీసుకున్నది అది బాడీకి, సెల్స్‌కి అంటే అట్ ద ఎండ్ మనం తీసుకున్న ఆహారంలో ఉన్న ఫ్యాట్ సెల్స్‌కి చేరాలి. సరే. ఆ సెల్స్‌లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ ఫ్యాట్ అంతా మళ్ళా లివర్‌కి రావాలి. మనం హ్మ్. ఎక్స్‌క్రీట్ అవ్వడానికి. సో, ఈ ప్రాసెస్ అన్నిటిలో కొన్ని ప్రోటీన్స్ మెయిన్ ప్రధానమైన పని చేస్తుంది. సరే. ఈ ప్రోటీన్స్‌ని ఎల్‌డీఎల్ అని, హెచ్‌డీఎల్ అని అంటాం. హ్మ్. హెచ్‌డీఎల్‌ని మనం కొలాక్యుయల్‌గా ఎల్‌డీఎల్‌ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అని, హెచ్‌డీఎల్‌ని గుడ్ కొలెస్ట్రాల్ అని పిలుస్తూ ఉంటాం. సో, ఎందుకంటే ఎల్‌డీఎల్ హై ఉన్న వాళ్ళు ఏంటంటే, ఈ ఎల్‌డీఎల్ అనేది మన రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ డిపాజిట్‌కి హెల్ప్ చేస్తుందనమాట. అదే హెచ్‌డీఎల్ ఏం చేస్తుందంటే, ఈ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ని రివర్స్ ట్రాన్స్‌పోర్ట్ అంటే రక్తనాళాల నుంచి బ్యాక్‌కి తీసుకొస్తుంది. సో, హ్మ్. అందుకని హెచ్‌డీఎల్ గుడ్ కొలెస్ట్రాల్ అని, ఎల్‌డీఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అని అంటూ ఉంటాం. ఎవరికైతే ఎల్‌డీఎల్ టార్గెట్ లెవెల్ కంటే ఎక్కువ ఉంటుందో, వాళ్ళకి హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ ఎల్‌డీఎల్ ఎంత వీలైతే అంత తక్కువ పెట్టుకోవాలి. హెచ్‌డీఎల్ అనేది ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే హ్మ్. హెచ్‌డీఎల్ మనకి ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ బ్లాక్స్ ఫార్మ్ అవ్వకుండా. హ్మ్. సో, ఎల్‌డీఎల్ అనేది ఒక 10-15% మాత్రమే డైట్‌తో సంబంధం ఉంటుంది. చాలామంది ఏంటంటే నేను సన్నగానే ఉన్నాను. నాకు కొలెస్ట్రాల్ ఉండకపోవచ్చు. ఇదంతా అపోహ యెస్. యాక్చువల్లీ. యెస్. చాలా మందికి మన బాడీ వెయిట్‌తో సంబంధం ఉండదు. ఉండదు. హ్మ్. ఎందుకంటే జెనెటిక్ ప్రాబ్లమ్ వల్ల కూడా ఎల్‌డీఎల్ చాలా హై లెవెల్స్ ఉంటాయి. హ్మ్. ఇంకోటి ఎల్‌డీఎల్ అనేది 100% మనం తినే ఆహారంతో ఆహారంతో ఒక్కటే డిసైడ్ అవ్వదు. హ్మ్. మన జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఎల్‌డీఎల్ లెవెల్స్ డిసైడ్ అవుతా ఉంటాయి. ఓకే. మనం టోటలీ డైట్ మార్చుకొని అన్నీ చేసినా కొంతమందికి ఎల్‌డీఎల్ లెవెల్స్ తగ్గకపోవచ్చనమాట. ఓహ్! అందుకనే వాళ్ళకి కంపల్సరీగా టాబ్లెట్స్ అవసరం పడతాయి. అట్ ద సేమ్ టైమ్ ఈ గుడ్ కొలెస్ట్రాల్ హెచ్‌డీఎల్ అనేది ఎంత హై ఉంటే అంత మంచిది. ఈ హెచ్‌డీఎల్ ఇంప్రూవ్ అవ్వటానికి ప్రధానంగా ఎక్సర్‌సైజ్ ఒకటి, డైట్. ఇవి ప్రధానమైన ఫ్యాక్టర్స్ అనమాట. ఏది హెచ్‌డీఎల్ ఇంప్రూవ్ చేసుకోవటానికి. రైట్. సార్ ఫ్యామిలీ హిస్టరీలో కార్డియాక్ అరెస్ట్‌లు కానీ, హార్ట్ అటాక్స్‌లు కానీ ఉన్నవాళ్ళు ఎప్పటినుంచి వాళ్ళని వాళ్ళు టెస్టులు చేపించుకోవాలి? ఏమేం టెస్టులు చేపించుకోవాలి? చెక్ ఎట్లా పెట్టుకోవాలి? రైట్. సో, ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉందని తెలిస్తే సో, యూ హావ్ టు స్టార్ట్ అట్‌లీస్ట్ 20 ఇయర్స్ లోపు నుంచే మొదలు పెట్టాల్సి ఉంటుందండి చెక్ హ్మ్. చేసుకోవడం. అంటే 40, 45 ఏళ్ళు వచ్చే వరకు ఆగకూడదు వాళ్ళు.
సో 20 ఇయర్స్ వచ్చేపాటికి కంపల్సరీ కొలెస్ట్రాల్ లెవెల్స్, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ కంపల్సరీ చేసుకోవాల్సి ఓకే. ఉంటుంది. సో బేసిక్ టెస్ట్ కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది. సార్ నిన్న కూడా గణేష్ నిమజ్జనం అప్పుడు షేక్పేట్ అల్కాపూర్ కాలనీలో, మణికొండ అల్కాపూర్ కాలనీలో అప్పటి వరకు చాలా నార్మల్గా ఉన్నాడు మనిషి. లడ్డు వేలం పాటలో లడ్డు గెలుచుకున్నాడు, సడన్ గా కొలాప్స్ అయిపోయాడు. Right. అంటే దట్స్ లైక్ కార్డియాక్ అరెస్ట్. Right. ఎందుకు సార్ అంత సడన్ గా అట్లా మనిషి ప్రాణాలు అట్లా వెళ్ళిపోతున్నాయి? రైట్. సో సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది అంటే మనం ప్రధానంగా సడన్ కార్డియాక్ అరెస్ట్కి హార్ట్ అటాక్కి తేడా తెలుసుకోవాలి. తెలుసుకో. హార్ట్ అటాక్ అనేది ఏంటంటే ఒక పేషెంట్ కానీ మనిషి కానీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఛాతీలో నొప్పి వస్తుంది, కొంచెం ఇబ్బందిలో ఉంటారు, కానీ మీతో నాతో మాట్లాడుతూనే ఉంటారు. అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ మాట్లాడగలుగుతారు, కాకపోతే కొంచెం ఇబ్బందులు ఉన్నట్టు కనపడతారు. తనకు ఉంటుందా సార్? మనిషికి ఏమైనా లోపల ఇబ్బంది ఉంటూ నెగ్లెక్ట్ చేస్తాడా, లేకపోతే అసలు ఏం అంటే తెలియదు? హార్ట్ అటాక్ వచ్చింది అంటే ఏంటంటే పెయిన్ వస్తూ ఉంటుందమ్మా, కూర్చొని ఉంటారు, మనతో మాట్లాడగలుగుతారు. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటంటే, సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటంటే ఒక పేషెంట్ సడన్గా కుప్పకూలిపోతారు, అంటే పడిపోయి అన్కాన్షియస్ అయిపోతారు. సడన్ కార్డియాక్ అరెస్ట్కి కామన్గా కారణం ఏంటంటే హార్ట్ అటాక్, అంటే మ్యాసివ్ సడన్గా వచ్చే హార్ట్ అటాక్. అయితే దురదృష్టకరంగా కొంతమందికి ఏమవుతుందంటే ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గుండె లయ చాలా ఫాస్ట్ అయిపోతుంది, అంటే హార్ట్ రేట్ చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది అనమాట. ఈ హార్ట్ రేట్ ఫాస్ట్ అయిపోయి బీపీ డ్రాప్ అయిపోయి అలా కొలాప్స్ అయిపోతారు. అంటే ఇది హార్ట్ అటాక్ వచ్చిన కొంతమందిలో ఎందుకు జరుగుతుంది అనేది చెప్పడం కష్టం. కొంతమంది హార్ట్ అటాక్ వచ్చినా కానీ హాస్పిటల్ వచ్చే వరకు ఉండగలుగుతారు, కొంతమంది ఏంటంటే అసలు మనకి టైం ఇవ్వరు అనమాట. సో ఇలా సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు మనం చేయగలిగింది ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్కడున్నా కానీ నెక్స్ట్ 5 minutes ఈజ్ క్రూషియల్. ఒకసారి ఒకళ్ళు కొలాప్స్ అయినాక వాళ్ళని వెంటనే సిపిఆర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఇది ఎలా అంటే సిపిఆర్ అనేది అందరికీ వచ్చి ఉండాలి ఎలా చేయాలనేది, రైట్? సో కమ్యూనిటీస్లో యంగ్స్టర్స్ కానీ స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ తెలిసి ఉండాలి సిపిఆర్ ఎలా చేయాలనేది. నెక్స్ట్ ఏఈడి అంటాం, అంటే మీకు ఈ హార్ట్ రేట్ ఏదైతే పెరుగుతుందో దాన్ని ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ అంటాం. ఆ డీఫిబ్రిలేటర్ అనేది ఏంటంటే ఒక డివైస్ మన హార్ట్ మీద పెట్టి షాక్ ఇస్తే కనుక ఆ అబ్నార్మల్ ఫాస్ట్ హార్ట్ బీట్ని కంట్రోల్ చేయగలుగుతుంది. సో ఇవి రెండు మనకి అలాంటి సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు పేషెంట్ని కాపాడగల పద్ధతులు అనమాట. ఈ నెక్స్ట్ స్టెప్ ఈస్ అంబులెన్స్ పిలవటం. ఓకే, ఎంత వీలైతే అంత ఫాస్ట్గా పేషెంట్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం. మనకి ఒకసారి సడన్ కార్డియాక్ అరెస్ట్ వస్తే ఇది చేస్తే మనం మ్యాక్సిమం మన పేషెంట్ని కాపాడగలుగుతాం. అప్పుడు కూడా చాలామంది సర్వైవ్ అవ్వకపోవచ్చు, బట్ మ్యాక్సిమం ఛాన్స్ పేషెంట్కి ఇచ్చినట్టు అవుతుంది. అయితే ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు మనం ఇందాక నుంచి మాట్లాడుకున్నట్టుగా ఎప్పుడైతే హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుందో అందులో సడన్ కార్డియాక్ అరెస్ట్ రిస్క్ కూడా పెరుగుతూ వస్తుంది. ఓకే, సో మనం యాజ్ ఎ హోల్ హార్ట్ అటాక్ రిస్క్ని తగ్గిస్తే సడన్ కార్డియాక్ అరెస్ట్ రిస్క్ కూడా తగ్గిపోతుంది. అంటే ఇవేమో బ్లాకేజెస్ వల్ల వస్తాయి సార్ హార్ట్ అటాక్స్, ఇదేమో ఒకేసారిగా గుండె కుట్టుకోవడమే ఆపేస్తుంది కదా, రైట్? అంటే ఎక్కువ బ్లాకేజెస్ ఉండడం వల్ల అట్లా అవుతుందంటారా? అట్లని కాదు. సో ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఈ ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గుండె వేగం సడన్గా చాలా ఫాస్ట్ అయిపోతుంది. ఆ ఫాస్ట్ అయిపోయి హార్ట్ కంట్రాక్షన్ ఆగిపోతుంది. అయితే ఇది ఆ పర్టికులర్ ఒకళ్ళలోనే ఎందుకు వస్తుంది అనేది చెప్పడం కష్టం అనమాట. సో కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చినాక ఈ హార్ట్ రిథమ్ అబ్నార్మాలిటీ రాదు, కొంతమందికి ఏంటంటే ఈ హార్ట్ రిథమ్ అబ్నార్మాలిటీ వస్తుంది. ఓకే, సో కొంతమంది సేమ్ సిమిలర్ హార్ట్ అటాక్, ఇంతే సివియర్ హార్ట్ అటాక్ కొంతమందికి వచ్చిన వాళ్ళకి ఈ ప్రాబ్లం రాదు, అంటే వాళ్ళకి సడన్ కార్డియాక్ అరెస్ట్కి దారి తీయదు అనమాట. సో దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ బేసికలీ ఎందుకు కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.